నా అక్క కొడుకున్నారు అగస్త్య అని చిన్న ఆయన చాలా మిస్ అయింది. ఏంటంటే అనుకున్నా అనే బాగానే ఉంటాడు బట్ మిస్ అయినా పట్టుకు ఇలా చేయడానికి లేదు కదా. కెమెరా అస్సలు ఆఫ్ అవ్వదు బ్రో, 24/7 జరుగుతూనే ఉంటుంది కెమెరా. సారీ అర్థం కాలేదు ప్లీజ్. సారీ నిజంగా సేవ్ అవుతారు బ్రో. అది బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అంటారు, స్క్రిప్టెడ్ ఏం లేదు అన్ని 100% రియల్. అక్కడ ఎవరు ఎలిమినేట్ అవ్వాలి బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ అనేది నా క్యారెక్టర్ కాదు. అంటే నాకు జోక్ చేయడానికి అలా ఇలా రాదు, కాబట్టి రోస్ట్ చేస్తా ఫ్రెండ్ని, అది జోక్గా వెళ్ళాలి తప్ప జోక్ ఇప్పుడు అవినాష్ చేస్తారు కదా అలా నాకు రా చేయడానికి. నాకు ఎలా ఉండాలనిపించిందో, ఎలా బిహేవ్ చేయాలనిపించిందో, నా మనసాక్షికి ఏది కరెక్ట్ అనిపించిందో అది చెప్తా రియల్గా. అది బయటకు ఎలా వెళ్తుందో నాకు అది అనవసరం. సో నేను రియల్గా ఉన్నా, అది ఎంటర్టైన్మెంట్గా వెళ్ళుంటే మంచిదే. బయట ఎలా ఉంది నాకు క్లారిటీ లేదు, ఇంకా కరెక్ట్గా నేను చూడలే. థ్యాంక్ యూ సో మచ్. నేను అనుకున్నా బట్ హాయ్ బాను. నేనా? ఒక మినిట్ బ్రో, ఈ క్వశ్చన్ ఒకటి. నేనా? మంచోళ్ళకి ఎమోషన్, చెడ్డోళ్ళకి అగ్రెషన్. ఇప్పుడు ఒక్క మినిట్ ఆయన క్వశ్చన్ ఒకటి. అవునవును అవును ఆఫ్ కోర్స్. ఎందుకు తెలీదు, నాకు ఓటింగ్ ప్రకారం తెలీదు. బట్ ఐ థాట్ అవినాష్ ఎలిమినేట్ అవ్వాలి ఈ వీక్ లో, అవుతారు అనుకున్నా. అవినాష్ అనుకున్నా బికాస్ లాస్ట్ టైం ఎలిమినేట్ అయ్యి సేవ్ అయ్యి అక్కడ షీల్డ్ వల్ల సేవ్ అయ్యారు కదా. సో మేబీ ఐ థాట్ అవినాష్ బిఫోర్ మీ అనుకున్నా. కింగ్ కింగ్ యాక్చువల్లీ నా పరంగా నా సైడ్ నుంచి నాకు ఒక ఫ్రెండ్ ఉంటే ఎట్టి పరిస్థితిలో ఉన్నా కూడా నేను ఫ్రెండ్కే సపోర్ట్ చేస్తాను. అది ఎలాంటి పరిస్థితి ఉన్నా, బిగ్ బాస్లో ఉన్నా బయట ఉన్నా నేను ఫ్రెండ్కే సపోర్ట్ చేస్తాను. అది బిగ్ బాస్ లాంగ్వేజ్లో ఫ్రెండ్షిప్ అనేది గ్రూపిజం అని వస్తుంది. సో నాకు అది ప్యూర్ ఫ్రెండ్షిప్. నా ఫ్రెండ్కి నేను సపోర్ట్ చేస్తున్నా, అది గ్రూపిజం అని చెప్తారు. ఐ డోంట్ కేర్. నిజంగా అర్థం కాలేదు. మణికంఠతో కదా. ఓకే మణికంఠతో అది ఏమైనా, ఓకే మణికంఠది ఏమైందంటే మణికంఠ చీమ అన్నాడు కదా, ఈగ అన్నాడు కదా. నేనేమనుకున్నా ఈగ అంటున్నాడు అనుకున్నా, ఈగ అనుకో. సో నువ్వు చీమ అని చెప్పి అలా రా అనేది డిస్రెస్పెక్ట్ నేర్చుకున్నా. స్టార్టింగ్ లో అయితే నేను కావాలని చెప్పలేదు. నాకు యాక్చువల్గా నాకు వాడు అనేది డిస్రెస్పెక్ట్ అని తెలీదు. వాడు అంటే నార్మల్ గా అవినాష్ బ్రోతో కూడా నేను గౌతమ్ తో కూడా వాడని మాట్లాడతాను నార్మల్ గా. బట్ ఆ టైంలో హైలైట్ చేశారు దాన్ని, లైక్ అగ్రెషన్ అది అంటే డిస్రెస్పెక్ట్ అని. తర్వాత వాళ్ళు చెప్పిన విధానం నాకు నచ్చట్లేదు ఆ టైంలో. సో ఆ టైంలో అగ్రెషన్ కొంచెం కోపంలో అలా ఏం చేస్తావు అలా చెప్పిన. ఆయన నెగటివ్ నాకు తెలుసు.